మనం ఇప్పుడు చెదలవాడ పశు ఉత్పత్తి క్షేత్రంలో ఉన్నాము. ఈ చెదలవాడ పశు ఉత్పత్తి క్షేత్రంలో ఎలాంటి పశు పోషణ జరుగుతుంది, ఇది ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, పశు ఉత్పత్తి కేంద్రం ద్వారా వచ్చేటువంటి పశువులను ఏ విధంగా ప్రజలకు అందజేస్తున్నారు, ఏ రకాల సేవలు ప్రజలకు వారు అందిస్తున్నారు ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి చెదలవాడ పశు ఉత్పత్తి కేంద్రం ఉప సంచాలకులు డాక్టర్ బి రవి గారి దగ్గర ఉన్నాం. వారి ద్వారా పశుపోషకులకు ఈ చెదలవాడ పశు క్షేత్రం గురించి తెలియజేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. ముఖ్యంగా మార్కాపూర్ రేడియో ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం, స్వాగతం. ఈ పశుక్షేత్రం గురించి ముందు చెప్పినట్లుగా ఇది ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి ఒంగోలు జాతి అభివృద్ధి చెందడం కోసం ఏర్పాటు చేసినటువంటి సంస్థ. ఇది ముందుగా 1980లో రామతీర్థం అనేటువంటి గ్రామంలో చిమకుర్తి మండలంలో ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి 2000 సంవత్సరంలో చదలవాడ అనే గ్రామానికి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడ 200 ఎకరాల శ్రీ రఘునాయక స్వామి ఆలయం సంబంధించిన దేవాదాయ భూములు కొనుగోలు చేసి అక్కడ మైన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఆదాయంతో ఇక్కడ కొనుగోలు చేసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా దీన్ని ఏర్పాటు చేయడం ఉద్దేశం ఏంటంటే, ఒంగోలు జాతి అనేది ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి జాతి, దాన్ని అంతరించిపోతుంది కాబట్టి దాన్ని ప్రిజర్వ్ చేయడం కోసం, దాన్ని కన్జర్వ్ చేయడం కోసం, అదేవిధంగా భావితరాలకు దాటిని అందించడం కోసం ఏర్పాటు చేయడం జరిగిందండి. సార్, మరి పశు పోషకులకు ఈ చెదలవాడ పశు ఉత్పత్తి కేంద్రం నుంచి ఎలాంటి సేవలు అందుతున్నాయంటారు? ముఖ్యంగా ఏంటంటే, ఒంగోలు జాతికి సంబంధించినటువంటి పశువుల యొక్క ప్రాశస్త్యం అనేటువంటి చాలామందికి తెలియదు, రైతులకు. కానీ గతంలో జనరేషన్స్లో మన ట్రాక్టర్స్ రాకముందు దీన్ని విరివిగా వాడేవాళ్ళు. డ్యూయల్ పర్పస్ బ్రీడ్ ఇది. అటు పాల కంటే కూడా వ్యవసాయానికి ఎక్కువగా వాడేవాళ్ళు. తదుపరి ట్రాక్టర్స్ కానీ యాంత్రీకరణ వల్ల ఈ జాతి యొక్క అంతరించిపోవడం అనేది సులువుగా జరుగుతూ ఉంది. దీన్ని ప్రిజర్వ్ చేయడం గవర్నమెంటే పూనుకొని, ఇటు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రెండు కూడా దీన్ని అభివృద్ధి చేయడం కోసం ఇండిజినస్ బ్రీడ్స్ ఏర్పాటు చేసింది. రైతులకి ఎవరికైనా సరే ఇప్పుడు వీటిని మెయింటైన్ చేయడం కష్టంగా ఉంది కాబట్టి ఈ ప్రభుత్వమే మెయింటైన్ చేసినట్టయితే, వాటిని మేము మేనేజ్మెంట్ చేసినట్లయితే రైతులు ఏదైనా ఆవులు, ఒంగోలు జాతి ఆవుల్ని పెంచుకునే పోషకులకు మేము ఇవ్వటం జరుగుతుంది వేలంపాట ద్వారా. అదేవిధంగా మేలు జాతి కోడదూడల్ని, మరి అవి ఉత్పత్తి చేయడం వాళ్ళకి కష్టంగా ఉంది కాబట్టి మేము మేలు జాతి కోడదూడల్ని ఆర్జీఎం అనే స్కీమ్ ఉందండి, ఆ స్కీమ్ ద్వారా ఉచితంగా ఇస్తున్నాం. ఆ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎక్కడైతే ఆవులు ఉన్నాయో, ముఖ్యంగా మార్కాపూర్ ప్రాంతంలో, దేరగొండపాలెం, పొల్లల చెరువుతురి ప్రాంతం అటువైపున ఏ ఫెసిలిటీ అంటే హాస్పిటల్ ఫెసిలిటీ లేని ఎక్కడ అడవుల్లో ఉన్నటువంటి ఆవులు, నాటు జాతి ఆవులు ఉంటాయి. వాటికి మన ఒంగోలు జాతి ఆవుల యొక్క కోడదోళ్ళని ఇచ్చినట్లయితే మంచి జాతి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అదొక స్కీమ్ ఆర్జీఎం కింద చేయడం జరిగింది. 103 ఆవులు మేము ఇవ్వటం జరిగింది. ఇక్కడ కోడదోడలు 103 కోడదోడలు మనం లాస్ట్ 2 ఇయర్స్లో ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా ఆవులు అనేటువంటివి కూడా ఈ వేలంపాట ద్వారా కూడా ఎవరైనా రైతులు మేపుకునే వాళ్ళకి కానీ, వాటి యొక్క పాలు గురించి కానీ, ఇలాంటి వాటి వెన్న గురించి కానీ, వాటి నెయ్యి గురించి ప్రాశస్త్యం ఉంది కాబట్టి అవి కోరుకునే వాళ్ళకి అందించడం జరుగుతుందండి. సార్, మరి రైతు ఒక ఆవు కానీ, ఒక కోడెదూడ కానీ మంచి ఒంగోలు జాతి దూడ కావాలి అని వస్తే మీరు వారికి ఫ్రీగా ఇస్తున్నారా? ఎట్లా, ఏ రకమైన రేటుతో వాళ్ళకి అందిస్తున్నారు? సో ఫ్రీగా లేదు సార్. ఒంగోలు ఆవులకు సంబంధించి ప్రతి సంవత్సరం ఒకసారి మేము వేలంపాట అనేది దాన్ని పెడతాము. అక్కడ రైతులందరూ పాల్గొని మేము బుక్ వాల్యూ, సైంటిస్ట్ లాంగ్ ఫార్మ్ నుంచి వీళ్ళందరూ వచ్చి బుక్ వాల్యూ పెడతారు. దాని మీద వేలంపాటతో ఇవ్వటం జరుగుతుందండి. కోడిదూడలు మాత్రం ఫ్రీగా ఇస్తారు. ఎందుకంటే మేము మగవాటిని మాకు ఇక్కడ పెంచడానికి అవకాశం లేదు కాబట్టి కోడిదూడలు మాత్రం ఆర్జీఎం, రాష్ట్రీయ గోకుల్ మిషన్ అనే స్కీమ్ ద్వారా రైతులకి మేము ఉచితంగా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా 103 ఇవ్వటం జరిగింది. చెప్పాను కదా ఇంతకుముందు, వివిధ ప్రాంతాల్లో. కడప జిల్లాలో కూడా 10 కోడిదూడలు ఇచ్చాము. అవి మాత్రం ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. మిగతా మాత్రం కొనుగోలు ద్వారానే ఇవ్వాల్సి ఉంటుంది. రేటు మాత్రం అది కమిటీ ద్వారా నిర్ణయించడం జరుగుతుంది. అది ఏలంపాట ద్వారా బహిరంగంగా అందరూ తెలిసే విధంగానే సంవత్సరానికి ఒకసారి మాత్రం ఇవ్వడం జరుగుతుంది. మిగతా టైంలో అవి మేము పెంచి పోషించడానికి ఉపయోగపడతాయి సార్. సార్, మరి ఒంగోలు జాతి అభివృద్ధి చెందాలి అంటే మరి ఆ జాతి ఉనికిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఒంగోలు జాతి అభ్యున్నతికి మరి రైతులు పెంచి పోషించే విధంగా మీరు వారికి ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు? సార్, ఇక్కడ సమీప ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు కానీ, ఆసక్తి గల రైతులు కానీ వస్తుంటారు మా దగ్గరికి. వాటికి సంబంధించి మెలకువలు కానీ, ఇప్పుడున్న జనరేషన్ వాటి యొక్క పాల నాణ్యత గురించి. ఎందుకంటే ఇప్పుడు A2 మిల్క్ అనేటువంటిది ప్రజల్లో నాటు ఆవులు పాలు అనేటువంటి చాలా ప్రాశస్త్యం వచ్చింది. అదేవిధంగా ఆవులు పెంచుకుంటే కూడా మంచిది అనేటువంటి వచ్చింది. వ్యవసాయం కంటే కూడా ఇటువంటి రంగాల్లో రైతులకి ఉపయోగం ఉంటుందని చెప్తున్నాము. అదేవిధంగా ఇవి పాలు కానీ, వెన్న కానీ, నెయ్యి కానీ, వీటి యొక్క ప్రాశస్త్యం కూడా మనం వాటికి తెలియపరుస్తున్నాం. మేము ఏంటంటే ఈ ఒంగోలు ఆవులు వాళ్ళకి పెంచుకునేదానికి
కొంత మెలకువలు చెప్తూ వాటికైతే మేము ఇన్సెంటివ్స్ ఏమవట్లేదు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఉంది ఒకటి, నేషనల్ హర్డ్ రిజిస్ట్రేషన్ అని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఒంగోలు జాతి ఆవులు పెంచే పోషకులకి 200 300 తక్కువ అమౌంట్, బట్ ప్రోత్సాహం కోసం కొంత అమౌంట్ అయితే వాళ్ళు సర్వే చేసుకొని వాళ్ళ ద్వారా మాత్రం ప్రోత్సాహం ఇస్తున్నారు. బట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి మాత్రం మనం ఏమీ ఇవ్వట్లేదండి. ఓన్లీ వాటి యొక్క అవగాహన కల్పించడం, వాళ్ళని అందుబాటులో ఉంచడం వరకే చేస్తున్నాం. సార్, మరి ఇంత పెద్ద ఎత్తులో ఇంత పెద్ద మందను పోషించాలి అంటే పశుగ్రాసం కూడా చాలా వరకు కూడా అవసరం ఉంది. ముఖ్యంగా ఈ చూరు సమయంలో మంచి మేతను కూడా అందించాల్సిన అవసరం ఉంది. ఈ పశుపోషణ ఏ విధంగా చేపట్టాలంటారు? సార్, ముఖ్యంగా ఇది మిగతా గేదెల పశుపోషణ కంటే వీటి పశుపోషణ కొంత డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఇవి గ్రేజింగ్ అనేటువంటిది చాలా ముఖ్యం. అంటే ఇవి కూర్చోబెట్టి స్టాల్ ఫీడింగ్ లాగా 24 గంటలు మేపితే వీటికి ఆవులకి అంత ప్రశస్తం కాదు, అంత ఆరోగ్యం కూడా ఉండదు. కొంతసేపు మార్నింగ్ మేము 8 గంటల ఫామ్లో 4 గంటల నుంచి టైం స్టార్ట్ అవుతుంది. తెల్లవారుజాము 4 గంటలకి పాలవాళ్ళు వచ్చి వాటికి దాణా వేసి వాటికి మేత పాలు తీయటం జరుగుతుంది. అది 6-7 గంటలకల్లా అయిపోతుంది. తర్వాత మళ్ళీ వెంటనే 8 గంటలకు మాకు వర్కర్స్ వచ్చి వాటికి సంబంధించినటువంటి మేత ఇవ్వడం జరుగుతుంది. పొలం తీసుకెళ్తారు మొత్తాన్ని. మా దగ్గర 200 ఎకరాల పొలం ఉంది. దాంట్లో బీడు కానీ మొత్తం పెరినియల్ ఫాడర్ కూడా ఉంది. అక్కడ పొలం వరకు 2 o'clock వరకు ఉంచి 3కి మళ్ళీ ఫామ్కి వస్తే 3 o'clockకి మేము మళ్ళీ వాటి పచ్చి మేత ఇస్తాం. నైట్ కూడా కొంత దాణా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఏంటంటే ఈ ఒంగోలు జాతిని పెంచే విధం కొంత డిఫరెంట్గా ఉంటుంది మామూలు గేదెల కంటే కూడా. ఆ గ్రేజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్. ఇక్కడ అది పొలంలో తిరిగి వచ్చినప్పుడే ఆరోగ్యం కానీ పశువు కానీ ఆరోగ్యంగా పశుపోషణ బాగుంటుందండి. సార్, మరి మంచి జాతిని ఉత్పత్తి చేసుకోవాలి అంటే, మరి నాణ్యమైన ఉత్పత్తిని పెంచుకోవాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సార్, ఫస్ట్ మనం మంచి ఆవుని సెలెక్ట్ చేసుకోవాలి సార్. మంచి ఆవు అనగానే ఒంగోలుకి సంబంధించి కొన్ని లక్షణాలు ఉంటాయి. 9 నలుపులు కానీ, లేకపోతే 6 కురసలు కానీ, లేకపోతే వాటికి ఉన్నటువంటి సైజు కానీ, అవన్నీ కూడా మనకి ఒంగోలు జాతి లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలను ఆవుని ముందు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మంచి వీర్యాన్ని కూడా తీసుకొచ్చి మేము చేయాలి. ఇప్పుడు మేము నంజాల నుంచి లేకపోతే లాంగ్ ఫామ్ నుంచి తీసుకొచ్చి మంచి క్యారెక్టర్స్ ఉన్నటువంటి వాటి బుల్లు, వాటి యొక్క తండ్రి సైర్ అంటారు దాన్ని, అటు నుంచి తీసుకొచ్చి సెమన్ చేస్తాను. దాని ద్వారా మంచి దూడలు పుడతాయి. ఒక దూడ పుట్టిన తర్వాత డే 1 నుంచి పుట్టిన అరగంటలోపే కొలెస్ట్రాల్ అనేటువంటిది ఇవ్వాల్సి ఉంటుంది దానికి తల్లిపాలు. దాని తర్వాత ఎదుగుదల ప్రతిరోజు 500 గ్రాముల వరకు పెరుగుతూ ఉండాలి దూడ. ఆ విధంగా పెరుగుదల చూసుకొని భర్త వెయిట్ 25 కేజీల నుంచి 30 కేజీల వరకు ఉండాలి. ఇవి చూసుకుంటూ దూడను పెంచుకుంటూ వచ్చినట్టయితే మంచి జాతి అభివృద్ధి చెందడానికి అవసరం ఉంటుంది. దాంతోపాటు మనం మంచి వీర్యాన్ని కూడా తీసుకురాగలిగి ఉంటుంది. ఈ మధ్య రీసెంట్గా మేము ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ కూడా మా డాక్టర్ గారు చెప్తారు. ఆ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ కూడా ఇంట్రొడ్యూస్ చేయాలి. ఎందుకంటే తల్లిది తండ్రి 2 మెయింటైన్ చేయడం రైతుకి కష్టంగా ఉంది కాబట్టి మేమే మెయింటైన్ చేసి మంచి ఎంబ్రియోస్ని ఫామ్లో మేము చేస్తాము. ఒకటి గిర్ అనేటువంటిది ఒంగోలు ఆవులో ఒకటి పుట్టించడం జరిగింది. సాహివాలు కూడా ట్రై చేస్తున్నాము. అదేవిధంగా డిఫరెంట్ పిండాలను తీసుకొచ్చి మేము ఇక్కడ ట్రై చేస్తాం. ఎందుకంటే రైతుల్లో నమ్మకం కలిగించడం కోసం. తద్వారా ఒంగోలు పిండాలు కూడా మేము రైతులు కావాల్సినట్టే తీసుకెళ్ళి డోర్ డెలివరీ కూడా ఇవ్వడానికి మా డాక్టర్స్ కొంతమంది ట్రైనింగ్ ఉన్నారు. వాళ్ళు కొంతమంది మార్టూర్లో ఒకటి చేశారు, కొన్ని చోట్ల చేస్తే అవి ఫీల్డ్ లెవెల్లో సక్సెస్ అయింది. ఇది ఇనిషియల్గా ఉంది కాబట్టి సక్సెస్ రేటు 30% 20% ఉంది. రాబోయే రోజుల్లో దీన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేయాలని గవర్నమెంట్ ఉద్దేశం అండి. సార్, డాక్టర్ గారు, మరి చాలామంది కూడా ఈ దూడల పోషణ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు. పాలు సరిగా అందివ్వకపోవడం, అదేవిధంగా పశుగ్రాసం తీసుకునే సమయంలో పోషక విలువలు కలిగినటువంటి ఆహారాన్ని, ధాన్యాన్ని అందించకపోవడం, ఇట్లాంటి సందర్భాల్లో అవి చనిపోవడం కూడా జరుగుతూ ఉంది. ఈ దూడల పోషణలో ఎంత మంచి జాతిని పుట్టించుకున్నా కూడా మరి పోషణ విషయంలో అశాగ్రత చేస్తే చాలా వరకు చనిపోయేదానికి అవకాశం ఉంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? చాలా మంచి ప్రశ్న అండి. దీంట్లో ఏంటంటే దూడలు మాకు చాలా ఇంపార్టెంట్. మగదూడ కానీ ఆడదూడ కానీ పుట్టిన రోజు అరగంటలోపే మేము 3 months ముందు నుంచే వాటి స్పెషల్ ఫీడింగ్, ప్రెగ్నెంట్ కౌస్కి ఎక్సెస్ ఫీడింగ్ సపరేట్గా షెడ్లో కట్టి వాటికి ఫీడింగ్ ఇస్తూ ఉంటాం. తర్వాత డెలివరీ టైం నుంచి 1 week ముందు నుంచి మేము వాటిని సపరేట్ చేసి ఒక షెడ్లో పెట్టి డెలివరీ అవ్వగానే 1/2 hourలోనే కొలెస్ట్రాల్ అంటే తల్లిపాలు తాగించడం ముఖ్యంగా పెట్టుకుంటాం. తర్వాత ఒక 10 రోజుల పాటు తల్లి దగ్గరే ఉంచి ఆ విధంగా 4 నెలలు తల్లిపాలు తాగిస్తాము. ఎందుకంటే మేము ఎట్టి పరిస్థితుల్లో దూడల పెంపకంలో ఈ ఒంగోలు జాతులు ఎస్పెషల్లీ పాలు చాలా ఇంపార్టెంట్. ఇవి మేము మార్కెట్ కంటే కూడా దూడల గ్రోత్ కోసం చేస్తున్నాం. తదుపరి 1 weekలోనే మేము వైటమిన్ ఏ ఇంజెక్షన్స్ వాటికి ఇంజెక్షన్ చేస్తాము. అది రైతులు కూడా చేసుకుంటే మంచిది. అట్లీస్ట్ రైతులు చేసుకోకపోయినా 1 month లోపు మేము డీవార్మింగ్ ప్రతి నెల, అంటే పురుగుల మందు నట్టల నివారణకు 3 సార్లు ప్రతి నెల, ఫస్ట్ 10 రోజులు, తర్వాత 4 రోజులకు ఒకసారి తాపుతాము. అది రైతులు కూడా పాటించాలి. మామూలు గేదె దూడలు అయినా సరే, ఈ దూడ
దూడలు అయినా సరే. తదుపరి మనం స్టార్టర్ ఫీడ్, కాఫ్ స్టార్టర్స్ అంటారు. అంటే మరి రైతు వారీగా మనం చేయలేం, కానీ ఇక్కడైతే చేస్తాం. కాఫ్ స్టార్టర్స్ అంటే స్టార్టింగ్లో కొద్దిగా తౌడు కానీ కొద్దిగా దానికి సంబంధించినటువంటి అరుగుదలకు సంబంధించి పాలతో పాటు, అంటే పాలు తల్లి దగ్గర ఎంతో తగ్గినప్పుడు వాటి గ్రోత్ తగ్గిద్ది కాబట్టి మనం కాఫ్ స్టార్టర్స్ 2 months వరకు ఇస్తాము. తర్వాత 4th month నుంచి మన దాణా సపరేట్గా వాటి దూడలకి మేము ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు తిన్నంతా పచ్చి మేత 2 సార్లు కానీ 3 సార్లు కానీ మేము రెగ్యులర్గా పచ్చి మేత ఇస్తుంటాం. సో దట్ అప్ టు మన టీకాలు కూడా రెగ్యులర్గా మేము వాటికి సంబంధించిన ఏ ఏజ్లో బ్రూసెల్లోసిస్ కానీ, ఎఫ్ఎండి కానీ, లెఫ్ట్ తర్వాత సంబంధించినటువంటి హెచ్ఎస్ కానీ, అట్లా 3-4 జబ్బులు ఉంటాయి రెగ్యులర్గా మేము చేసి ఎల్ఎస్టీ కానీ. ఇవి షెడ్యూల్ ప్రకారం ప్రతి నెల కూడా మాకు షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్ ప్రకారం వాటికి టీకాలు వేయటం జరుగుతుంది. ఇవి కాక ప్రతి సంవత్సరం కూడా మళ్ళీ వీటికి ఏమైనా అదర్ జబ్బులు, అంటే మన టీకాలు వేయని జబ్బులు టీబీ, జేడీ కూడా టెస్ట్ చేస్తుంటాం. అవి ఏదన్నా జబ్బులు ఉంటే మళ్ళీ వాటిని ట్రీట్మెంట్ కానీ అవసరమైతే వాటిని కల్లింగ్ కానీ చేస్తామండి. ఇది మేము ఫామ్ కాబట్టి రెగ్యులర్గా చేస్తున్నాము. మరి రైతు వారీగా కూడా చేస్తే మనకి ఇటు క్వాలిటీ దూడలు రేపొద్దున మార్కెట్లో కూడా రేపు టెస్ట్ చేసినప్పుడు వాటికి ఏమి జబ్బులు లేకుండా ఉంటే మన మార్కెట్లో కూడా మంచి దూడలు, మంచి ఆవులు, మంచి కోడలు ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి. ఈ పెయ్య దూడల పథకం ఎటువంటి లాభాన్ని ఇస్తుందంట సార్? మన పెయ్యి దూడలు, కోడి దూడల పథకం. కోడి దూడల పథకం లాభం ఏంటంటే ఇప్పుడు మనకు ఏమంటే ఫామ్లో పుట్టిన కోడి దూడలు మనకి ఎటువంటి ఉపయోగం లేదు. గతంలో అయితే ఈ ఆర్జీఎం రాష్ట్రీయ గోకుల మిషన్ స్కీమ్ రాకముందు వేలంపాటదారునే రైతులకు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వేలంపాటదారు ఇచ్చినప్పుడు కొంత ఏమవుతుందంటే రైతులు రావచ్చు, రకరకాల వ్యక్తులు రావచ్చు, కాబట్టి అది బహిరంగంగా జరుగుతుంది. కాబట్టి ఇదైతే ఏమవుతుందంటే రైతుని ఐడెంటిఫై చేస్తారు డాక్టర్ గారు. ఒక డాక్టర్ ఐడెంటిఫై చేస్తారు. అతని దగ్గర 100-150 ఆవులు ఉన్న వాళ్ళని చూస్తారు. వాళ్ళకి ఎటువంటి ఆర్టిఫిషియల్, అంటే వాళ్ళు మందలో ఉంటాయి కాబట్టి తీసుకొచ్చి హాస్పిటల్కి ఇంజక్షన్ చేయించుకోలేరు. వాళ్ళు కోడదీడు ఇచ్చినట్టయితే మంచి జాతి వాళ్ళ ఫామ్లో డెవలప్ అయింది. అటు రైతులకి చాలా ఉపయోగం జరుగుతుంది, ఇటు డాక్టర్స్కి కూడా కొంత ఉచితంగా ఇచ్చినంత అవకాశం ఉంటుంది. ఇది మెయిన్ ఎయిమ్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇండిజినస్ బ్రీడ్స్, అంటే మన జాతి మేలు జాతి అయినటువంటి దేశీయ జాతి అయినటువంటి జాతులు ఉత్పత్తి చేయడం కోసం బడ్జెట్ ఇచ్చింది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ మనకి చేయగలుగుతుంది. ఇది చేసిన వల్ల రైతులకి ఫ్రీగా వస్తుంది. మళ్ళీ దాణా ఇస్తారు, వాటికి మళ్ళీ మెడిసిన్స్ ఇస్తారు. కాబట్టి ఆ రైతు ఆ కోడదోడిని ఇచ్చినందుకు ఉచితంతో పాటు ఫాలో అప్ కూడా లోకల్ డాక్టర్ చేస్తారు. కాబట్టి ఆ ఏరియాలో ఒంగోలు జాతి అభివృద్ధి చెందడానికి ఒక ఇత్తనం, ఒక కోడదోడ ద్వారా 10 సంవత్సరాలు సరే అది పనిచేస్తుంది. కాబట్టి 10 సంవత్సరాలు మంచి జాతి దూడలు అక్కడ పుట్టడానికి అవకాశం ఉంటుందండి. సార్, మరి ఈ పశుపోషణ లాభసాటిగా ఉండాలి అంటే రైతాంగం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సార్, ముఖ్యంగా రైతులు పశుపోషణ లాభం ఉండాలంటే వాళ్ళు మేజర్గా పాల కోసమే అటువంటి గేదెలు తీసుకునే సెలక్షన్ దగ్గర నుంచి మంచి పాల సారా ఉన్నటువంటిది, మంచి జాతిని పశువుని ఎంపిక చేయడంలోనే మంచి జాగ్రత్తలు తీసుకోవాలి సార్. ఒకసారి పశువుని మంచి ఎంపిక చేసిన తర్వాత దానికి డే 1 నుంచి ఇటు పోషణ విషయంలో కానీ, క్లీన్నెస్ విషయంలో కానీ అన్ని జాగ్రత్తలు తీసుకొని మన వాళ్ళు ఏంటంటే ఆ పాలు ధ్యాస మీద ఉంటారు కానీ మిగతా జాగ్రత్తలు తీసుకోరు. పాలు ఉత్పత్తి చేయడం ఎంత ఇంపార్టెంట్, దానికి సరైనటువంటి ఎక్సర్సైజ్ కానీ, సరైనటువంటి పోషణ మంచి టైంకి దాణా కానీ, లేకపోతే పచ్చిమేత కానీ, ఎండు మేత కానీ, అన్ని రకాలు మనమైతే మనిషి అయితే అన్ని రకాల భోజనాలు ఎలా చేస్తారో అదేవిధంగా పశువుకు కూడా మనం ఒక మేత పెట్టకుండా 2-3 రకాలు ఆల్టర్నేటివ్ పెట్టుకుంటూ మనం ఉత్పత్తి పెంచుకుని ఉండాలి. దాని ఏజ్ ప్రకారం ఇప్పుడు ఫస్ట్ 3 months తర్వాత ఇచ్చే మేత కానీ, పాలు ఎక్కువ దిగుబడి వచ్చే మేత కానీ, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మేత కానీ మనం దాని ప్రకారం, దాని ఏజ్ని ప్రకారం, దాని యొక్క పద్ధతి ప్రకారం, అంటే జాతి ప్రకారం మనం మేత ఇచ్చుకుంటూ వెళ్ళాలి. దీంతోపాటు మన కష్టం కూడా చాలా క్లీన్, ఎందుకంటే డిసీజ్ వచ్చిన తర్వాత పాల ఉత్పత్తి తగ్గిద్ది, పశువు మెయింటెనెన్స్ తగ్గిద్ది, తిరగటం జరిగిద్ది, ఇవన్నీ జరుగుతాయి. సో ఆ చుట్టుపక్కల పరిస్థితి క్లీన్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్. అది మనం రైతులు చాలా నెగ్లెక్ట్ చేస్తారు. కాబట్టి కంపల్సరీగా చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కానీ పశువుని రోజు కడగటం కానీ, దాని అంతా జాగ్రత్త తీసుకున్నట్టు ఎటువంటి ఇన్ఫెక్షన్స్, జబ్బులు రావు. అప్పుడు తద్వారా పశువు నుంచి ఎక్కువ లాభం రావడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా జబ్బు వచ్చినప్పుడు వైద్యం చేయించుకొని అప్పుడప్పుడు మనం కనుక కంగారు పడినందువల్ల జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. కాబట్టి ముందు జాగ్రత్త చర్యలుగా టీకాలు వేయించుకోవటం, క్లీన్నెస్ మెయింటైన్ చేసుకోవటం, పోషణ కూడా మల్టిపుల్, అంటే రకరకాలైనటువంటి అన్ని రకాలు పశువుకి అన్ని రకాల జాతికి సంబంధించినటువంటి ఇటు లెగ్యూమ్ జాతి పిల్లి పెసర కానీ, తర్వాత ఇటు సూపర్ నేపర్ కానీ, జొన్న కానీ, అదేవిధంగా ఎండు మేత కానీ, అదేవిధంగా టీఎంఆర్ కానీ, లేకపోతే దాణా కానీ, ఇటువంటి అన్ని రకాలు కూడా ఇస్తూ పోతున్నట్టు పాల ఉత్పత్తి బాగా వస్తుంది. పాల ఉత్పత్తి వచ్చినట్టు లాభసాటిగా ఉంటుంది. లాభసాటితో పాటు పశువుకు కూడా మంచి దూడ ఇన్ టైంలో సంవత్సరానికి ఒక దూడ కానీ, కనీసం 365 రోజులు కానీ 400 రోజులు ఒక దూడ వచ్చినట్లయితే, అంటే మగదైనా ఆడదైనా పశువుని మన ఊరికే మేపకుండా ఉంటుంది. ఆ దూడ ద్వారా మంచి మార్కెట్ రావడానికి అవకాశం ఉంటుందండి. చదలవాడ పశు ఉత్పత్తి కేంద్రం ద్వారా ఎలాంటి జాతిని ఉత్పత్తి చేస్తున్నారు, అదేవిధంగా రైతులకు ఎలాంటి సేవలు అందిస్తున్నారు ఈ కేంద్రం ద్వారా, ఇత్యాది అంశాల గురించి
చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం అందరికీ, ప్రేక్షకులకి మార్కాపురం ఆకాశవాణి కేంద్రం ఇచ్చేసిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.